భారత వైద్య రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి మెడికవర్ హాస్పిటల్ వేదికగా నిలిచింది. దేశంలోనే తొలిసారి మోకాలి కీల సంరక్షణ కోసం రూపొందించిన హెచ్టీఓ ఇన్స్ట్రుమెంట్ను మెడికవర్ హాస్పిటల్ వైద్యులు ఆవిష్కరించారు. మెడికవర్ హాస్పిటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ జాయింట్ ప్రిజర్వేషన్ అండ్ స్పోర్ట్స్ ఇంజరీ సర్జన్ డాక్టర్ రమేష్ రెడ్డి కొత్త ఇన్స్ట్రుమెంట్ను లాంచ్ చేశారు. ఈ ఆధునిక యంత్రంతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స అవసరం లేకుండానే ప్రారంభ దశలో ఉన్న మోకాలి సమస్యలకు సమర్థవంతమైన చికిత్స అందించవచ్చని మెడికవర్ వైద్యులు చెప్పారు. 28 ఏళ్ల యువకుడికి మోకాలి కార్టిలేజ్ అరుగుదల, కీళ్ల వంకర వంటి సమస్యలు గుర్తించగా ఈ హెచ్టీఓ ఇన్స్ట్రుమెంట్ సాయంతో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం రోగి వేగంగా కోలుకుంటూ సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. భారతీయ ఆర్థోపెడిక్ సర్జరీ అలాగే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఒక గొప్ప మైలురాయి. భారతీయ సర్జన్స్ రూపొందించిన సిరోనిస్ కంపెనీ వారిచే భారతదేశంలోనే తయారు చేయబడిన హైటిబెల్ ఆస్టియోటమీ ఇంప్లాంట్ను మోకాలు కీలు పరిరక్షణ శస్త్రచికిత్సకి విజయవంతంగా ఉపయోగించడం జరిగింది. దీర్ఘకాల మోకాలు నొప్పులు ఉంటే కీలు మార్పిడి శస్త్రచికిత్స ఒకే విధామని అనుకుంటారు, కానీ అది అపోహ. 55 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు, అర్లీ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు ప్రారంభ లేదా మధ్య దశలో ఉన్నవారు, వంకర కాలు ఉన్నవారు, క్రీడా గాయాలు లేదా మోకాలు కార్టిలేజ్ దెబ్బతిన్నవారు, ఈ రోగులకి హెచ్టీఓ అనగా హైటిబెల్ ఆస్టియోటమీ విధానం ద్వారా వారి సహజ మోకాల్ని కాపాడే అవకాశం ఉంటుంది. ఈ హెచ్టీఓ శాస్త్రీయంగా నిరూపించబడిన ఒక శస్త్రచికిత్స. ఇందులో మోకాలు కింద ఎముకని అలైన్మెంట్ సరిచేసి శరీర బరువుని దెబ్బతిన్న భాగం నుంచి ఆరోగ్యంగా ఉన్న భాగానికి మళ్ళిస్తాను. దీనివల్ల నొప్పి తగ్గుతుంది, ఆర్థరైటిస్ పెరగడం నెమ్మదిస్తుంది. అలాగే 10 నుంచి 20 సంవత్సరాల వరకు వారి సహజ మోకాల్ని కాపాడే అవకాశం ఉంటుంది. దీంతో చాలా మందిలో మోకాలు మార్పిడి శస్త్రచికిత్స వాయిదా వేయచ్చు లేదా పూర్తిగా కూడా నివారించవచ్చు. ప్రజలకు మా సందేశం చాలా స్పష్టమైనది. ప్రతి మోకాలు నొప్పికి కీలు మార్పిడి శస్త్రచికిత్స అవసరం లేదు. ప్రారంభ దశలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ఆధునిక పరిరక్షణ విధానాల ద్వారా చాలామంది